ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా హర్రర్ వీడియోస్ అవుతున్నాయి. ఒక్కసారి వాటిని కూడా చూడండి. కథలోకి వెళ్ళిపోదామా? అది భయంకరమైన వ్యాసారణ్యం. అతి భయంకరమైన గరుడ జాతి ఆదివాసులు నివసిస్తూ ఉంటారు. జంతువుల మధ్య ధైర్యంగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా క్షణంలో తమ బల్యంతో సమాధానం చెబుతుంటారు. నాగరికత మచ్చుకైనా కనపడని ప్రాంతం. జంతువులు వేటాడి కాల్చుకొని తింటారు. నిజానికి ఈ అరణ్యం జోలికి ఎవ్వరూ రారు. ఇక్కడ కొన్ని భయంకరమైన క్షుద్రదేవి ఆరాధకులు వచ్చి పచ్చి నెత్తురు తాగే ఆదిమ జాతి వాసులు ఉన్నారని నాగరికులు కనిపిస్తే తమ దేవతకు బలి ఇస్తారని బాగా ప్రచారంలో ఉంది. అటువంటి ప్రదేశానికి ఎవ్వరూ రారు. బాబాగారి ఆశ్రమం నుంచి మాత్రం నేత చీరలు, నేత పంచెలు మాత్రం పంపిస్తూ ఉంటారు అక్కడికి. బాబాగారి ఆశ్రమం నుండి వచ్చే రాజబాబుని మాత్రం అడ్డు పెట్టరు. చిన్నతనం నుండి బాబా ఆశ్రమంలో భక్తుడిగా పెరిగి భక్తిలో ఉన్న బ్రహ్మచారి రాజబాబు ఒక్కడే వారికి ఆ వస్త్రాలు అందించి వెళుతూ ఉంటాడు. చుట్టూ కొండలు, 100 అడుగుల కిందకి దిగువన ఈ అరణ్యం. జాకెట్లు ధరించరు అక్కడ స్త్రీలు. నేత చీరలను చుట్టుకుంటారు. వేటాడి జంతువుల్ని సూదంటు రాళ్లతో కోస్తూ ఉన్నారు అక్కడ కొందరు. కర్ర పుల్లలన్నీ కట్టకడుతున్నారు ఇంకొందరు. ఆదిమ జాతీయలో 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారి భాష వేరు, తెలుగు భాష రాదు వారికి. అయితే తెలుగు తెలిసిన పండిత వైద్యులు ఆ ఆదిమవాసులతో జీవిస్తున్నారు అని కొందరు చెప్పుకుంటారు. వారి భాషలోనే వారి మాటలు ఇలా సాగుతున్నాయి. అంత దూరంగా ఉన్నది అదే ఒక పెద్ద దయ్యాల దెబ్బ అని చెప్పుకుంటున్నారు. పరికించి మరి కానీ అటువైపు ఒక్కసారి పరిశీలిస్తే పాడుపడిపోయిన ఉన్న పెద్ద కోటలా ఉంది. చుట్టూ మహావృక్షాలు అల్లుకుపోయి ఉన్నాయి. నాగరిక మనిషి అన్నవారు ఎవ్వరూ అక్కడ అడుగు పెట్టలేని అంత భయంకరమైన వాతావరణంలా ఉంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతానికి దగ్గరలో చాలా మనిషి పుర్రెలు కనబడుతున్నాయి. అమ్మో, మనుషులను తినే రాకాసి దయ్యాలు ఉన్నాయి ఆ మహల్లో అన్నంత భీకరంగా ఉంది ఆ ప్రాంతం. కొండ ప్రాంతం నుంచి ఒక జీబు దొర్లుకుంటూ వచ్చి అక్కడ చెట్లలో పడింది. అందులో 6 ప్రయాణిస్తున్నారు. వారిలో ఒకతను ప్రొఫెసర్. మిగిలిన వాళ్ళు వయసులో కుర్రవాళ్ళు అయిన స్టూడెంట్స్. ఒకే ఒక అమ్మాయి ఆ చెట్లకు కాసేపు బేతాళుడు శవాల్లా వేలాడారు. ఎలాగోలా సత్యం తప్పించుకొని కిందకు దూకాడు. ఒకరొకరిని తన తెలివితో కిందకి దించాడు. ఒరే బాబు, పురావస్తు పరిశోధన శాస్త్రంలో పట్టభద్రులు కావాలి అనుకున్నాం మనం. ప్రొఫెసర్ మాటతో పరిశోధించడానికి బయలుదేరితే ఆ కొండ మీద దొర్లుకుంటూ ఇక్కడికి వచ్చి పడ్డాం. చూడు, చుట్టూ పుర్రెలు. అలాగే మనలాగే ఎంతోమంది ఇలా చచ్చిపడ్డారు అన్నమాట అన్నాడు సత్యం. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన భవంతిలా చాలా భయంకరంగా ఉంది చూడడానికి అంది చరిత. అసలు పైనుండి ఇక్కడి దాకా దొర్లుకుంటూ ఎలా పడ్డాము అని ఆశ్చర్యపోయారు ప్రొఫెసర్ గారు. వామ్మో, చాలా భయానకంగా ఉందిరా. ఈ ఆడదయ్యము మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిందని నా అనుమానం అన్నాడు పద్మనాభం. చాలే ఆపురా, నీకు ఒళ్ళు పెరిగింది కానీ
బుద్ధి పెరగలేదు అన్నాడు వేణు నవ్వుతూ. ఒరే, ఒంటికి రక్తాలు కారుతూ కడుపులో ఆకలి వేస్తూ ఉంటే నవ్వు ఎలా వస్తుందిరా అన్నాడు గోపి. ఏది ఏమైనా పొరపాటున ఇలా పడ్డాం, మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళేలా చూసుకోవాలి అన్నాడు ప్రొఫెసర్. గోపికి బాగా ఆకలి వేస్తుంది. అక్కడే పక్కనే ఉన్న చెట్టుకి కాయలు ఉన్నాయి. ఆ కాయ కొయ్యబోయాడు గోపి. వద్దు అని వారించాడు ప్రొఫెసర్. ఆకలేస్తుంది సార్ అన్నాడు గోపి. నీకన్నా నాకు బాగా వేస్తుందిరా అన్నాడు పద్మనాభం. ఒక్కసారి ఆ చెట్టు కింద సరిగ్గా చూడండి అన్నాడు ప్రొఫెసర్. పక్షులు శవాల వలె పడి ఉన్నాయి. ఓ, అర్థమైంది సార్, ఆ పక్షులు కాల్చుకొని తిందామనే మీరు చెప్పేది అన్నాడు గోపి నవ్వుతూ. చెప్పేది వినండిరా, ఆ పక్షుల వైపు ఒక్కసారి చూడండి, నీలం రంగులోకి మారిపోయి ఉన్నాయి. పక్కనే కాటు పడిపోయిన ఎండిపోయిన పళ్ళు, అంటే ఆ కాయలో విషం ఉందని అర్థం. అవేవి అంటూ కొయ్యకండి అన్నాడు ప్రొఫెసర్. దూరంగా అక్కడేదో పాడుబడిన మహల్లా ఉంది చూడండి. దెయ్యాలు మనల్ని ఇక్కడ పడవేసి ఉంటాయి సార్ అన్నాడు పద్మనాభం భయాన్ని దాచుకొని నవ్వుతూ. వేణు, సార్ మనం ఆ భవంతి వైపు వెళ్దామా అన్నాడు. చీకటి పడేట్టు ఉంది, మనకు రక్షణగా ఎటు వెళ్ళాలో తెలియడం లేదు, తప్పేట్టు లేదు, పదండి అన్నాడు ప్రొఫెసర్. పద్మనాభం ముందుగా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. అంతే, అక్కడ ఒక గుంటలో పడిపోయాడు. సార్ అంటూ అరుస్తున్నాడు పద్మనాభం. జాగ్రత్తగా అక్కడికి చేరుకొని గుంటలో పడ్డ పద్మనాభంని చూశారు. అక్కడ మర్రి చెట్టు ఊడలు ఉన్నాయి. ఒక ఊడను కట్ చేసుకురండి అంటూ తన దగ్గరున్న కట్టర్ ఇచ్చాడు ప్రొఫెసర్ గాంధీ. వేణు, గోపి వెళ్ళి తీసుకువచ్చారు ఊడను. దాని సహాయంతో పద్మనాభంని బలవంతంగా అందరూ పట్టుకొని లాగారు. చాలా కష్టంగా కారులో ఉన్న తమ వస్తువులన్నీ తెచ్చుకున్నారు. అందరి బ్యాగ్స్ అన్నీ కష్టంగా తీసుకువచ్చారు. తెచ్చుకున్న తినుబండారాలు బాగున్నవి. కొద్దిగా అందరూ తిన్నారు. ఫోన్ చూస్తే సిగ్నల్ కలవలేదు ప్రొఫెసర్ గారికి. పదండి అంటూ దారి జాగ్రత్తగా చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు చిన్నగా వెళుతున్నారు ఆ మహల్ వైపు. దూరం నుండి చూస్తే దగ్గరలో అనిపించింది, నడుస్తుంటే ఇంకా దూరంగా ఉంది. సంధ్యా సమయానికి భవంతి ముందుకు వెళ్ళారు అందరూ. పద్మనాభం నడవలేక అపసోపాలు పడ్డాడు. అందుకే ఒళ్ళు పెంచకురా, బుద్ధి పెంచు అని అంటాను నేను అంటూ కేకలు వేశాడు ప్రొఫెసర్. చరిత ప్రతి విషయాన్ని గమనించి నడుస్తుంది. ఆమెకు మొదలు నుంచి పురావస్తు శాస్త్రాలపై చాలా ఇష్టం. ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో కనిపెట్టాలి అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు ఈ ప్రయాణం ఇలా అయినా భయం అనేది లేదు చరితకు. అసలు ఆ మహల్ ఎప్పటిదో, దాని చరిత్ర ఏమిటో ఎలా తెలుస్తుందో ఇవే ఆలోచనలతో మహల్కు చేరుకుంది చరిత. అందరూ కలిసి గేటుని బలవంతంగా తోశారు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.